నమస్తే, వెల్కమ్ టు వెన్నెలా న్యూస్ టీవీ. నేను అనూష. అక్షరం మేధస్సుకు పదును పెట్టే ఆయుధం. ఆటలు శారీరక దారుఢ్యాన్ని పెంచే సాధనాలు. నిత్యం మార్గదర్శకులై ముందుకు నడిపించే ఉపాధ్యాయులు. కొత్త ఆలోచనలకు అంకురార్పణ చేసే తరగతి గదులు. విశాలమైన ఆట స్థలం. రాత్రిపూట ఆరోగ్య ప్రదాతలే పలకరించే మొక్కలు. రాష్ట్ర స్థాయి విద్యా, విజ్ఞాన, క్రీడా, సాంస్కృతిక పోటీల్లో రాణిస్తున్న విద్యార్థులు. ఇలాంటి ఆదర్శ పాఠశాల ఎక్కడుందో తెలుసా? శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలం కోగిరా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అద్భుతమైన ఫలితాలు సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. ఇంతకు కోగిరా హైస్కూల్ హెచ్ఎం, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు ఏమంటున్నారు? వాచ్ ది స్పెషల్ స్టోరీ. ఇప్పుడు మనం పెనుగొండకు దగ్గరలో ఉన్నటువంటి రొద్దం మండలం కోగిరా హై స్కూల్లో ఉన్నాం. ఈ కోగిరా హై స్కూల్లో పిల్లలు చాలా యాక్టివ్గా ఉన్నారు. చాలా మంది పాటలు పాడడానికి, దేశభక్తి గేయాలు, పాటలు, పద్యాలు పాడడానికి రెడీగా ఉన్నారు. వీళ్ళందరినీ ఒకసారి మనం చూడొచ్చు. వీళ్ళందరూ కూడా మొత్తం ఈ హై స్కూల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్, వీళ్ళంతా కూడా మొత్తం అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. బాగా మంచి క్రీడల్లోనూ, సాంస్కృతిక కార్యక్రమాల్లో చాలా అద్భుతమైనటువంటి ప్రతిభ కనబరుస్తూ ఉన్నారు. ఇప్పుడు శ్రీకన్య, హేమలత ఇద్దరు పిల్లలు మన దగ్గర ఉన్నారు. వీళ్ళు ఇద్దరు కూడా చాలా చక్కటి దేశభక్తి గేయాన్ని ఇప్పుడు మనం ఆలపిస్తారు. ఒకసారి విందాం. ఒకసారి తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా, భావం భాగ్యం కూర్చుకొని జీవనయానం చేదమా. తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా, భావం భాగ్యం కూర్చుకొని జీవనయానం చేయదు. సాగర మేఘల చుట్టుకొని సురగంగ చీరగా మలుచుకొని గీతా జ్ఞానం పాడుకొని మన దేవికి వాలి తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదం, భావం భాగ్యం కూర్చుకొని జీవనయాలం చేదమా. గాంగజయాలన భావనతో ఇలా శైలమే నిలబడత గలపారే నదులన్నీ ఒక బృందావనమే చేస్తుంటే, తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదం, భావం భాగ్యం కూర్చుకొని జీవనయానం చేయదమా. ఒక తెలుగు పద్యం పాడడానికి ఒక అమ్మాయి ఇక్కడ సిద్ధంగా ఉంది. అమ్మాయితో మాట్లాడదాం. అమ్మ, మీ పేరేమ్మా? లిఖితశ్రీ. లిఖితశ్రీ, ఏం చదువుతున్నావు? 9th క్లాస్. ఏ పద్యం పాడబోతున్నావు? మేడి పండు చూడు మేలిమయ్యుండును, పొట్ట విప్పి చూడు పురుగులుండు, పిరికివాని మదిన బింకమీలాగురా, విశ్వదాభిరామ విరవేమ. వెరీ గుడ్, చాలా బాగా పాడావు. దొరలు దోచలేరు, దొంగలు ఎత్తుకపోరు, బాతృజనము వచ్చి పంచుకోలేరు, విశ్వవర్ధనంబు విద్యాధనంబుర, లలిత సుగ్రజాల తెలుగు బాల. My name is M. Shirisha. I am studying 9th class. My name is Alekya. I am studying 9th class. తెలుగు భాష తీయదనం, తెలుగు భాష గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లిదండ్రి నేర్పినట్టు మాతృభాషరా, తెలుగు మర్చిపోతే వాళ్ళని మరచినట్టురా, ఇది మరవబోకురా. తెలుగు భాష తీయదనం, తెలుగు భాష గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లిదండ్రి నేర్పినట్టు మాతృభాషరా, తెలుగు మర్చిపోతే వాళ్ళని మరచినట్టురా, ఇది మరవబోకురా. అమ్మ అన్న పిలుపులోన అనురాగం ధ్వనిస్తుంది, నాన్న అన్న పదములోన అభిమానం జన్మిస్తుంది, మమ్మీ డాడీలోన ఆ మాధుర్యం ఎక్కడుంది?
మా నాన్న మాట మనసు లోతుల్లో నిలుస్తుంది. అక్క అంటే చాలు మనసు ఆదరణ లభిస్తుంది. అంటే అంకుల్లోన ఆ ఆప్యాయత ఎక్కడుంది? పరభాష జ్ఞానాన్ని సంపాదించు, పరభాష జ్ఞానాన్ని సంపాదించు, కానీ నీ భాషలోనే నువ్వు సంపాదించు. తల్లిదండ్రి నేర్పినట్టు మాతృభాషరా, తెలుగు మాట్లాడు వాళ్ళ రుణం తీర్చరా, వాళ్ళ రుణం తీర్చరా. కొమ్మల్లోన పక్షులన్నీ తమ కూతను మార్చుకోవు, భూమి పైన ప్రాణాలన్నీ తమ భాషను మరవలేవు. మనుషులమై మన భాషకు ముసుగు తగిలిస్తున్నాము. ప్రపంచాల మేధావులు మన భాషను మెచ్చినారు. పలుగు రాష్ట్రాల కవులు కూడా తెలుగు తెగ పొగిడినారు. అందులమై మన భాషకు అన్యాయం చేస్తున్నాము. అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు, అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు. అది మన భాష ఆచారాలు మింగేయొద్దు. తల్లిదండ్రి నేర్పినట్టు మాతృభాషరా, ఉగ్గు బాల భాష వలికించేందుకు సిగ్గుపడకురా, వెనక్కి తగ్గమాకురా. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. మమ్మీ డాడీ అన్న మాట మారుదామురా, అమ్మ నాన్న అంటూ నేటి నుండి పిలుద్దామురా, ప్రతిజ్ఞ పూనుదామురా. నా పేరు పి శివకుమార్. నేను 7th క్లాస్ చదువుతున్నాను. తల్లిదండ్రులను మీద దయలేని పుత్రుండు పుట్టనేమి, వాడు గిట్టనేమి. పుట్టలోన చదులు పుట్టవా గిట్టవా, విశ్వదా విరామ వినురవేమ. అనగనగ రాగమతి చేర్చునుండో, తినగ తినగ వేమ తీయనుండో. సాదామున పనులు సమకూరు దళరోణ, విశ్వదా విరామ వినురవేమ. నేను చెన్నకేశులు. నేను 8th క్లాస్ చదువుతున్నాను. బలవంతుడు నాకేమని పలువురతో నిగ్రహించి పలుకటమేలా, బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదే సుమతి. ఇంకా ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండి చూడ చూడ రుచుల జాడ వేరయ, పురుషులందు పుణ్య పురుషులు వేరయ, విశ్వదాభిరామ వినురవేమ. నా పేరు హెచ్ నిత్య. నేను 6వ తరగతి చదువుతున్నాను. చదవని వాడొద్దడగు, చదివిన సరి సద్వివేక, చతురత కలగు, చదవగ వలయను చెరువులకు తెరసపల, చదివించద నార్యుడొద్ద చదువుము తండ్రి. శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలం కోగిర ఉన్నత పాఠశాల అన్ని రకాల మౌలిక వసతులతో విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంది. మరి ఇందుకు సంబంధించి ఈ పాఠశాలకు ఆర్డిటి వంటి గొప్ప సంస్థలు, సేవా దృక్పథం కలిగినటువంటి సంస్థలు హెల్ప్ చేశాయి. మరి ఆ వివరాలు ఏ రకాలుగా హెల్ప్ చేశారు వాళ్ళు, తర్వాత మిగతా కొన్ని సంస్థలు కూడా ఉన్నాయి. మరి ఈ వివరాలన్నింటినీ కూడా పాఠశాల ప్రధానోపాధ్యాయులు నారాయణ రెడ్డి గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ ఆర్డిటి సంస్థ ఇప్పుడు చాలా వాటికి అంటే హై స్కూల్స్, డిగ్రీ కాలేజెస్, తర్వాత యూనివర్సిటీలకు కూడా చాలా పెద్ద పెద్ద భవనాలు నిర్మించినటువంటి సందర్భాలు, ఆటల సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, ఆటపాటలు, క్రీడలకు సంబంధించి కానీ, మరి ఈ కోగిర హై స్కూల్కు సంబంధించి వారి వితరణ ఏంటి సార్? నేను 21 మార్చి 20 ఇక్కడికి వచ్చినాను. మాది తాడపత్రి దగ్గర పనిచేస్తూ ఉంటే ఇక్కడికి వచ్చినప్పుడు స్కూలు ఫస్ట్ పాత స్కూల్ దగ్గరికి పోయిన రోడ్లో ఉన్నటువంటిది. అక్కడ ఉన్నత పాఠశాల అని ఉంది, కానీ అక్కడ 3 రూమ్లు ఉన్నాయి. మళ్ళీ తర్వాత అడిగితే సార్ ఆర్డిటి వాళ్ళు కొత్త బిల్డింగ్ కట్టించారు, అక్కడ స్కూల్ ఉంది సార్ అని చెప్పారు. ఇక్కడికి వచ్చి నేను చూసినాను, ఈ బిల్డింగ్ చాలా అద్భుతంగా ఉంది. స్కూల్లో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ నేను స్టాఫ్తో మాట్లాడితే అప్పుడు స్టాఫ్ చెప్పడం జరిగింది ఏమంటే, ఇక్కడికి వచ్చి సార్ మనం 1 year అయింది, అంటే నేను ఇక్కడికి వచ్చి 3.5 సంవత్సరం అయింది. అంతకుముందు 1 year క్రితం, అంటే దాదాపు 4.5 సంవత్సరం క్రితము ఆర్డిటి వారు ఈ బిల్డింగ్ దాదాపు 1 కోటి రూపాయలతో కట్టించినారు. ఆర్డిటి వాళ్ళు ఈ బిల్డింగ్ కట్టించడానికి మెయిన్ కారణం ఏమంటే, పాత బిల్డింగ్ వచ్చేసి 3 రూమ్లే ఉన్నాయి.
చాలా ఇబ్బంది పడతా ఉన్నారు సార్ వాళ్ళు. దగ్గర దాదాపు 300 స్ట్రెంత్ ఉన్నది. పిల్లలకు కూర్చోవడానికి వసతి లేక చాలా ఇబ్బంది పడి రేకుల షెడ్లలో కూర్చోబెట్టి ఇబ్బంది పడతా ఉంటే ఆ హెడ్ మాస్టర్ సారు, జాబిల్ సారు ఇట్లా వీళ్ళందరూ కలిసి గ్రామస్తులతో మాట్లాడి వాళ్ళ సహకారం తీసుకొని ఆర్డిటి సంస్థను వీళ్ళు అప్రోచ్ కావడం జరిగింది. ఆర్డిటి వారు దాదాపు మీరు కొద్దిగా ఫండ్ ఇస్తే మేము బిల్డింగ్ కట్టించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది. అప్పుడు వీళ్ళు ఈ జాబుల్ సారు, హెడ్ మాస్టర్ వీళ్ళందరూ కూడా గ్రామ పెద్దలు, గ్రామస్తుల సహకారంతో ఈ చుట్టూ ఈ పాఠశాలకు వచ్చేటటువంటి పిల్లల యొక్క ఊర్లకు పోయి వీళ్ళు వాళ్ళ ద్వారా స్వచ్ఛందంగా విరాళాలు సేకరించి ఆర్డిటి వారికి ఇవ్వడం జరిగింది. వారు ఆర్డిటి వారు ఆ విరాళాలు వాళ్ళు ఎంతో 2 లక్షలు ఎంతో ఇవ్వడం జరిగింది. ఆర్డిటి వాళ్ళు దాదాపు 1 కోటి రూపాయలతో ఈ బిల్డింగ్ని సర్వాంగ సుందరంగా నిర్మించడం జరిగింది. ఆ బిల్డింగ్ కట్టేటప్పుడు కూడా ఎన్నో అవాంతరాలు ఎదురైనాయి వీళ్ళకు. ఈ స్థలాలు ఇవ్వడంలో కానీ ఈ కొద్దిగా ఇబ్బందులు ఉంటే వాటినన్నిటినీ జాబిల్ చాంద్ బాషా గారు, హెడ్ మాస్టర్ గారు వాళ్ళు గ్రామస్తులతో మాట్లాడి తర్వాత ఒక దశలో పోలీసు వాళ్ళ సహకారం తీసుకొని మేము రాకముందు జరిగిన ప్రక్రియ అంతా కూడా వాళ్ళ సహకారం తీసుకొని బిల్డింగ్ను బాగా కట్టడానికి వీళ్ళందరూ బాగా కృషి చేసినారు. నిజంగా ఈ బిల్డింగ్ ఈ విధంగా తయారైందంటే దాంట్లో జాబిల్ చాంద్ బాషా గారు కూడా ఈ బిల్డింగ్ రావడానికి ఆయన కూడా తోడ్పాటు ఎంతో ఉందని మనం చెప్పొచ్చు. వారి యొక్క సహకారంతో బిల్డింగ్ బాగా సర్వంగా సుందరంగా తయారైంది. అట్లే కాంపౌండ్ అంతా వచ్చిన తర్వాత మరి ఈ చెట్లు నాటడము, తర్వాత నీటి సౌకర్యాలు కలిగించడము, తర్వాత వంట ఇది లేకపోయి వంట వాళ్ళు చెట్టు కింద చేస్తూ ఉంటే పిల్లలకు ఇబ్బందిగా ఉంటే స్టాఫ్ మేమంతా మాట్లాడుకొని నేను వచ్చిన తర్వాతే వంటగది కట్టడం జరిగింది. తర్వాత పిల్లల కోసం సైకిల్ షెడ్ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత నీటికి కూడా ఒక 1/2 కిలోమీటర్ దూరం నుంచి బోర్లో నీళ్ళు వస్తూ ఉన్నాయి. అది బోర్ ఫెయిల్ అయిపోయి చాలా ఇబ్బందిగా ఉంటే మళ్ళీ మేమందరూ కలిసి సార్ యొక్క దానికి సార్ కూడా బాగా కృషి ఉంది దాంట్లో, చాంద్ బాషా గారు సర్పంచ్ గారు కలిసి ఇక్కడ వరకు పైప్ లైన్ వేయించినారు. ఇంకా పైప్ లైన్ వేసిన తర్వాత మేము ఆ పైప్ లైన్ నుంచి సంపుకు ఇచ్చేసుకొని ఇప్పుడు నీటి సమస్య అనేది లేదు. నీరు బాగా దండిగా పుష్కలంగా వస్తూ ఉన్నాయి. ఈ విధంగా నీటికి ఇబ్బంది లేదు. తర్వాత పిల్లలు కూడా అన్ని రకాల వసతులు ఉన్నాయి. ఈ విధంగా పాఠశాల బాగా తయారైంది. అందుకే మేము ఎప్పుడు కూడా ఆర్డిటి వాళ్ళు ఏ కార్యక్రమం అయినా కూడా మేము సాధారణంగా ఆహ్వానిస్తాం. ఎందుకంటే వారి యొక్క చలవ వల్లనే ఇంత బిల్డింగ్ తయారైంది. పిల్లలకు బాగా కూడా సౌకర్యాలు అన్నీ అందుతూ ఉన్నాయి. తర్వాత మరి నాడు నేడు వచ్చింది పాఠశాలకు. ఆ నాడు నేడు మొదటి దశలో లేదు. సార్ వాళ్ళు స్టాఫ్ అందరూ మాట్లాడుకొని ఈ చాంద్ బాషా గారు కూడా హెచ్ఎం సార్కు సార్ నాడు నేడులో మనము కొన్ని వసతులు పొందొచ్చు అని చెప్పేసి వీళ్ళందరూ శ్రీ శంకరనారాయణ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఒక అడిషనల్ రూము, తర్వాత ఈ 43 లక్షలతో నాడు నేడులో కూడా వీళ్ళు బాగా అభివృద్ధి చేసినారు. దానివల్ల ఇప్పుడు పిల్లలు కూర్చోవడానికి బెంచీలు ఉన్నాయి, దాదాపు 36 ఫ్యాన్లు ఉన్నాయి, 36 ట్యూబ్ లైట్స్ ఉన్నాయి. తర్వాత ప్రతి తరగతికి ఐఎఫ్ఏ ప్యానెల్స్ ఉన్నాయి. ఇట్లా ఈ పాఠశాల కార్పొరేట్ పాఠశాల మాదిరి తయారవ్వడానికి సార్ యొక్క కృషి కూడా బాగా ఉంది. ఇక ఆర్డిటి వారి యొక్క సేవను మేము ఎప్పుడూ కూడా తలుసుకుంటూ ఉంటాము. మేము, మా టీచర్లు, మా పిల్లలు, గ్రామస్తులు కూడా ఆర్డిటి వారి సేవలు ఎప్పుడు మేము వాళ్ళకు తలుచుకొని వాళ్ళ కృతజ్ఞతగా ఉంటాము. నిజంగా ఆయన ఫెర్రర్ గారికి మేము చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. సార్, తర్వాత అకాడమిక్ పరంగా అంటే ఎట్లాంటి రిజల్ట్స్ ఉంటున్నాయి? 10th క్లాస్ ఇక్కడ పిల్లలు దాదాపుగా పల్లెల నుంచి వచ్చే పిల్లలు, గ్రామీణ ప్రాంత విద్యార్థులు, వాళ్ళ టాలెంట్ ఎట్లా ఉంది? ఇంగ్లీష్, స్పోకెన్ ఇంగ్లీష్ కానీ దాని మిగతా సబ్జెక్టులో కానీ రిజల్ట్ ఎట్లా ఉంది సార్? మెయిన్గా రిజల్ట్ పరంగా కూడా సార్ మాకు ఉన్నటువంటి పాఠశాల స్టాఫ్ అందరూ కూడా, ఉపాధ్యాయులందరూ కూడా బాగా చక్కగా పనిచేసే వాళ్ళే, అందరూ కూడా హై క్వాలిఫికేషన్ వాళ్ళే. తర్వాత అందరూ కూడా స్కూల్ అసిస్టెంట్లు ఎక్కువ ఉన్నారు. అందరిలో కూడా అంకితాభావం అనేది ఉంది. మాకు 22వ సంవత్సరము మంచి రిజల్ట్ వచ్చింది. దాదాపు 60 ఫస్ట్ మొదటి విడత 65 వచ్చిన తర్వాత సప్లిమెంటరీలో 90% పాస్ అయినారు. తర్వాత 23వ సంవత్సరంలో కూడా మండలంలో మేము 3rd ప్లేస్ వచ్చినాము. అప్పుడు కూడా దాదాపు 90% పాస్ అయినారు. ఈ సంవత్సరం కూడా మాకు 55 మంది ఉంటే 52 మంది పాస్ అయినారు ఫస్ట్ ఫేజ్లో, తర్వాత సప్లిమెంటరీలో. తర్వాత మండల్ సెకండ్ వచ్చినాడు 472 మార్కులతో, 482 మార్కులతో మండల్ సెకండ్ వచ్చినాడు. ఆ పిల్లవానికి ఆర్డిటి ఫ్రీ సీట్ కూడా వచ్చింది.
ఇట్లా పాఠశాలలో పనిచేస్తున్నట్టు ఉపాధ్యాయులందరూ కూడా బాగా పనిచేసేవాళ్ళు, అంకితభావం కలిగినటువంటి వాళ్ళు, ఎప్పుడు కూడా విద్యార్థుల యొక్క కృషికి బాగా వాళ్ళందరూ కష్టపడే తత్వం కలిగినటువంటి వారు. నిజంగా ఇటువంటి స్టాఫ్ దొరకడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, నా పేరు జి శ్రీదేవి, ఫిజికల్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను జెడ్పీహెచ్ఎస్ కోగిర హై స్కూల్లో. సో నేను ఈ స్కూల్కి 4 years అయింది సార్ వచ్చి. 4 years నుంచి ముఖ్యంగా నేను ఈ స్కూల్కి రావడం చాలా సంతోషంగా ఉంది సార్. ఎందుకంటే నాకు స్కూల్ బాగా నచ్చింది, వాతావరణం బాగా నచ్చింది. తర్వాత స్టాఫ్ మెయిన్, మాకు హెచ్ఎం సార్ కానీ టీచర్స్ కానీ కోఆపరేషన్ అందరూ చాలా కోఆపరేటివ్గా ఉంటారు. గేమ్స్, చదువుతో పాటు గేమ్స్ కూడా చాలా మంచి ప్రిఫరెన్స్. తర్వాత పిల్లలు గేమ్స్లో, చదువుతో పాటు గేమ్స్లో ఎక్సలెంట్గా పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారు సార్. ప్రతి ఇయర్ అంతే. నేను వచ్చి 4 years అవుతుంది. ప్రతి సంవత్సరము మండల్ నుంచి తాలూకా, డిస్టిక్, స్టేట్ వరకు ప్రతి ఇయర్ 4 years నుంచి స్టేట్ లెవెల్కు సెలెక్ట్ అవుతూనే ఉన్నాం సార్. మన జెడ్పీహెచ్ఎస్ కోగిర హై స్కూల్లో వచ్చేసి నా స్పెషలైజేషన్ టేబుల్ టెన్నిస్ సార్, గోల్డ్ మెడలిస్ట్ని. స్కూల్లో వాలీబాల్ ఆడిస్తుంటా, కబడ్డీ, టెన్నికైటు, షటిల్, చెస్, బాల్ బ్యాడ్మింటన్. మెయిన్ మదర్ గేమ్ వచ్చేసి బాల్ బ్యాడ్మింటన్ సార్. ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్. బాయ్స్ అండర్ 14, అండర్ 17 స్టేట్ వరకు వెళ్ళొస్తున్నాం సార్. జస్ట్ నేషనల్కి ఒకటి సెలెక్ట్ కాకపోవడం అనేది కొంచెం మాకు అసంతోషము, కానీ తప్పకుండా మేము నేషనల్కి సెలెక్ట్ అవుతామని, మా పిల్లలు నేషనల్కి సెలెక్ట్ అవుతారని నేను అనుకుంటున్నాను ఈ సంవత్సరం తప్పకుండా. మెయిన్ గేమ్స్కి వచ్చేసి మా టీచర్స్ మంచి కోఆపరేషన్ సార్. యోగా చేయించడం కానీ, ఫిజికల్ యాక్టివిటీస్ చేయించడం కానీ, యాక్రోబాటిక్స్ కానీ, గేమ్స్, ఇట్లా ప్రతి దాంట్లోనూ మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారు సార్ మా పిల్లలు. మంచి ఫిజిక్ ఉన్నారు పిల్లలు. తర్వాత అండర్ 14లో ఎం విజయ్ అబ్బాయి, తర్వాత ఎం అశోక్, అండర్ 14 ఎం అశోక్, అండర్ 17 ఎం విజయ్. స్టేట్ వరకు వెళ్ళొచ్చినాం సార్. మదనపల్లి, తర్వాత శ్రీకాకుళం, ఈ 2 ప్లేసుల్లో పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది సార్. ఈసారి తప్పకుండా నేషనల్కి సెలెక్ట్ అవుతారని మా పిల్లలు నేను మనస్ఫూర్తిగా. ట్రైనింగ్ ఎట్లా ఇస్తున్నారు మేడం? మార్నింగ్ 8:30 to ఒక 1/2 hour ప్రాక్టీస్ ఇస్తాను సార్. తర్వాత మాకు 3:30 నుంచి మా పీరియడ్స్ మాకు ఉంటాయి. వెన్స్డే, సాటర్డే డ్రిల్, మాస్ డ్రిల్ ఫర్ ఆల్ క్లాసెస్. 6th to 8th క్లాస్ మాస్ డ్రిల్ వెన్స్డే ఇస్తాను. 9th to 10th ఎవ్రీ సాటర్డే మాస్ డ్రిల్ ఇప్పిస్తుంటాను. క్యాలిసినిక్స్ నేర్పిస్తుంటాను, ఏరోబిక్స్ నేర్పిస్తుంటాను మ్యూజిక్ పెట్టి. మా పిల్లలు మంచి యాక్టివ్గా పెర్ఫార్మెన్స్ చేస్తారు సార్. యాక్రోబాటిక్స్. నేను గేమ్స్ స్టార్ట్ అయితేనే స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ స్టార్ట్ అవుతాయి సార్. ఇప్పుడు ఆఫ్టర్ ఎగ్జామ్స్ అయిపోతేనే స్టార్ట్ అవుతున్నాయి. సో నేను 5:30-6 వరకు కూడా ఉండి పిల్లలకు ప్రాక్టీస్ ఇవ్వడం జరుగుతుంది సార్. బాల్ బ్యాడ్మింటన్ మెయిన్ ఎస్పెషల్లీ అందులో మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారు సార్. యోగా కానీ, మండల్ లెవెల్, తాలూకా లెవెల్ యోగా. బాల్ బ్యాడ్మింటన్ వచ్చేసి స్టేట్ వరకు వెళ్తున్నాం సార్ ప్రతి ఇయర్ సార్. చాలా సంతోషంగా ఉంది సార్. ఈసారి తప్పకుండా నేషనల్కి సెలెక్ట్ అవుతారని నేను అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెన్నెలా టీవీ. ఓకే.